ఇండియా ఉమెన్స్ వర్సెస్ నేపాల్ ఉమెన్స్ ఈ రోజు ఈవినింగ్ 7కి మ్యాచ్ అయితే ఉంది. దీనికి సంబంధించిన ప్రివ్యూ అనేది ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇండియన్ ప్రాబబుల్ 11 విషయానికి వస్తే స్మృతి మందాన, షెఫాలి వర్మ, జెమాయా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజా వస్త్రకర్, తనుజ కన్వర్, రేణుకా సింగ్ ఠాకూర్, ఆశా శోభన, అరుంధతి రెడ్డి. నేపాల్ ఉమెన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే రూబీనా చెట్రి, సీతారాణా మగర్, బిందు రావల్, ఇందు భర్మ, కాజల్ శ్రేష్ఠ, కవితా కున్వర్, కవితా జోషి, పూజా మహాటో, సంజానా ఖడ్కా, కృతికా మరిసిని, సబ్నం రాయ్. రెండు టీంలకు సంబంధించి ప్రాబబుల్ 11 ఇవి. టేబుల్ పొజిషన్స్ చూసుకున్నట్టయితే ఇండియా లాస్ట్ 2 మ్యాచెస్ విన్ అయ్యి వస్తుంది. నేపాల్ ఏమో లాస్ట్ 2 మ్యాచెస్లో ఒక మ్యాచ్ ఓడిపోయి వస్తుంది. ఈ మ్యాచ్ నేపాల్కి చాలా ఇంపార్టెంట్ క్వాలిఫైయింగ్ సినారియోలో ఉండాలంటే. బట్ టీమిండియా మీద గెలవడం అనేది అంత ఈజీ కాదు. మన టీం స్ట్రాంగెస్ట్ కంపేర్ టు వాళ్ళ టీం. ఇక ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారా అనేది చూసుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ 95% టీమిండియానే విన్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. అలాగే బ్యాటింగ్ ఫస్ట్ ఇండియా చేస్తే ఒకలా ఉండబోతుంది, బ్యాటింగ్ సెకండ్ ఇండియా చేస్తే ఇంకోలా ఉండబోతుంది. సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఇండియా టీం కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయిన వాళ్ళు అంత హైగా పర్ఫార్మెన్స్ అయితే చేయరు. ఎస్, అట్ ద ఎండ్ ది బెస్ట్ టోటల్ అయితే వస్తుంది. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక షెఫాలి వర్మ, మందన, దయాలన్, హేమలత ఈ ముగ్గురు కూడా హై స్కోరింగ్ చేసే ఛాన్సెస్ లేవు. మిడిల్ ఆర్డర్ బెస్ట్గా పర్ఫామ్ చేస్తారు. ఫస్ట్ బ్యాటింగ్లో మిడిల్ ఆర్డర్ బెస్ట్గా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. హర్మన్ ప్రీత్ కౌర్ అలాగే రిచా ఘోష్ యాక్షన్లోకి వస్తారు. అలాగే టీమిండియా కనుక సెకండ్ బ్యాటింగ్ చేస్తే మన మిడిల్ ఆర్డర్తో అసలు పని లేదు, మన టాప్ ఆర్డరే మ్యాచ్ని ఫినిష్ చేసే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. షెఫాలి వర్మ, మందన, దయాలన్, హేమలత, హర్మన్ ప్రీత్ కౌర్ ఈ టాప్ 4లోనే మ్యాచ్ ఆల్మోస్ట్ ముగిసిపోతుంది. ఇక మన టీమిండియా బౌలర్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో స్పిన్నర్స్ ఎక్కువగా రొటేట్ చేసే ఛాన్స్ ఉంది వికెట్స్లోని. ఎందుకంటే ఆ గ్రౌండ్లో హైయెస్ట్ వికెట్స్ కంప్లీట్గా స్పిన్నర్స్ చేతిలోనే ఉన్నాయి. ఇక నేపాల్ ఉమెన్స్ విషయానికి వస్తే అసలు మన టీమిండియాకి పోటీని ఇస్తారా లేదా అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. నేపాల్ ఉమెన్స్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా వితిన్ 100 లోపే ఆల్అవుట్ అయిపోతారు. మన టీమిండియాకి ఎటువంటి ప్రాబ్లం లేకుండానే వితిన్ 14-15 ఓవర్స్ లోపే దాన్ని చేసేస్తారు టీమిండియా. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ప్రతిసారి నేపాల్లో ఉన్న బెస్ట్ బ్యాటర్స్ అయిన ఎస్ ఖడ్కా, సీతారాణా మగర్, ఐ బర్మ వీళ్ళు అస్సలు పర్ఫార్మెన్సెస్ యావరేజెస్ బాలేవు. అదే సెకండ్ బ్యాటింగ్ కనుక నేపాల్ చేసినట్టయితే వాళ్ళు ఒక మంచి ఫైట్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. విన్ అవ్వకపోవచ్చు, బట్ ఎంతో కొంత ఫైట్ అయితే సెకండ్ బ్యాటింగ్ నేపాల్ చేస్తే కనుక డెఫినెట్గా ఫైట్ ఇస్తారు. అప్పుడు ఎస్ ఖడ్కా, సీతారాణ్ మగర్, ఐ బర్మ, ఆర్ ఛేత్రి ఈ నలుగురు కూడా కొంచెం యాక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక నేపాల్ బౌలర్స్ విషయానికి వస్తే కూడా నేపాల్లో కూడా మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. ఫస్ట్ బౌలింగ్ చేస్తే ఎస్ రాణా మగర్, కవితా కున్వర్ వీళ్ళిద్దరూ మంచి బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది. సెకండ్ బౌలింగ్లో చూసుకున్నట్టయితే మనకి ఎస్ రాణా మగర్, ఆర్ ఛేత్రి, పి మహోటా వీళ్ళు మంచిగా బౌలింగ్ చేసే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో ఇది కంప్లీట్గా రెండు టీమ్స్కి సంబంధించిన ప్రివ్యూ. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎలా ఉండబోతుంది, ఫస్ట్ బౌలింగ్ చేస్తే ఎలా ఉండబోతుందని. ఇక ఫ్యాంటసీ టీమ్స్ మాట్లాడుకున్నట్టయితే టీమిండియా అయినా సరే నేపాల్ అయినా సరే ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా టీమిండియా నుండి ఎక్కువ ప్లేయర్స్ని తీసుకోండి Dream11 ఫ్యాంటసీ ఇలాంటి టీమ్స్లో. సో దట్ మీరు విన్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి.